సోదరులకు అందరికీ నా సైడ్. సో ఇవాళ మనము మెదక్లో ఒక చిన్న ప్రెస్ రిలీజ్ చేయడం కారణం ఏంటి? సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే మన కిషన్ గారు అని కృష్ణ గారు యాక్చువల్లీ మన డాక్టర్ దగ్గర రిలేటివ్ అనమాట. సో యాక్చువల్లీ కృష్ణ గారికి ఒక 3 నెలల నుంచి తలనొప్పి వస్తుండే. సో వచ్చి పోతుండే. సో ఇంటర్మీడియట్గా రావడము తగ్గడం ఇవన్నీ అవుతుండే. సడన్గా ఒక రోజు గిడినెస్ వచ్చి ఒక లాస్ ఆఫ్ కాన్షియస్నెస్ స్లో కోల్పోవడం జరిగింది అనమాట. అంటే ఒక 15-20 మినిట్స్ అట్లా కావడం. తర్వాత వచ్చేసరికి మన కృష్ణ గారు హాస్పిటల్ ఉండడం జరిగింది. తర్వాత అక్కడ ఫర్దర్ ఎవాల్యుయేషన్ అన్ని చేసిన తర్వాత బ్రెయిన్లో ఒక కంతి ఉంది అని చెప్పి ఒక నిర్ధారణ చేయించుకొని నా దగ్గరికి ఫోన్ చేయడం అయింది. సో నాకు ఫిలిమ్స్ అన్నీ వచ్చేసినాయి. అన్నీ వచ్చిన తర్వాత ఇక్కడ మేము పరిశీలన చేసింది ఏంటి అంటే, సో ట్యూమర్ ఏం కణం, మంచి కణమా చెడు కణమా అంటే ట్యూమర్లో 2 రకాలు ఉంటాయి, మంచి కణము చెడు కణం అనేది. సో చూసిన తర్వాత ఇది మంచి కణం ట్యూమరే. సో మంచి కణం ట్యూమర్ వల్ల పేషెంట్కి ఇబ్బంది ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఆ ట్యూమర్ వల్ల బ్రెయిన్కి వాపు రావడం జరిగింది అనమాట. సో ఈ బ్రెయిన్కి వాపు రావడం వల్ల మన కృష్ణ గారికి ఏమైంది, ఇన్ని రోజులు కొద్దిగా నొప్పి ఉండడము సడన్గా లాస్ ఆఫ్ కాన్షియస్నెస్ కావడం జరిగింది అనమాట. సో వచ్చిన తర్వాత మా దగ్గర అన్ని టెస్టులన్నీ చేసి అన్ని చూసిన తర్వాత సో జనరల్గా ట్యూమర్లు ఎవరైనా ఈజీగా ఏ హాస్పిటల్లో అయినా ఏదైనా ఈజీగా తీయగలుగుతారు. సో దీనికి మనము ఇంత చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది అని అంటే, మెయిన్ ట్యూమర్ మనకి వెనకాల మెదడులో టార్కులా అని ఉంటుంది. టార్కులా అంటే ఇట్ ఈస్ ఎ జంక్షన్ ఆఫ్ బ్రెయిన్ లోపల 3 సైనసెస్ అనమాట. 3 రక్తనాడులు జంక్షన్ నుంచి అత్తుకొని రావడం జరిగింది. సో ఈ ట్యూమర్ తీసే టైంలో ఒక్కొక్కసారి ఆ జంక్షన్ ఏమన్నా అంటే దాన్ని అత్తుకొని ఉండడం వల్ల మనం తీసే టైంలో అది ఓపెన్ అయిపోతే ఆన్ టేబుల్ మీద బ్రెయిన్ వాపు వచ్చేసి అన్కంట్రోల్ బ్లీడింగ్ కంట్రోల్ కాక పేషెంట్కి ప్రమాదమయ్యే శాతం ఎక్కువ ఉంటాయి అనమాట. సో మా దగ్గర మన కృష్ణ గారు వచ్చేసరికి ఆల్రెడీ మన డాక్టర్స్ వాళ్ళు ఇవన్నీ ఉన్నప్పుడు రెస్పాన్సిబిలిటీ మామూలుగా మేము ప్రతి కేసు అన్ని భూతద్దం పెట్టి చూసినట్లయితే, ఇంకా కృష్ణ గారి విషయంలో సరే ఇంత దూరం వచ్చారు అన్ని చూసి అని లేటెస్ట్ టెక్నిక్స్ అనమాట. సో ఫస్ట్ లేటెస్ట్ టెక్నిక్స్ అంటే ఏంటంటే, ఫస్ట్ నావిగేషన్ ప్రోటోకాల్ అనేది ఒకటి పెట్టుకున్నాం. నావిగేషన్ ప్రోటోకాల్ అంటే ఏంటంటే, మనకి మిషన్ నుంచే కృష్ణ గారి మన సీడీ ఏదుందో ఎంఆర్ఐ వచ్చే సీడీ అందులో ఫీడ్ చేసి ప్రోగ్రామింగ్ చేసి సో బయట నుంచే ట్యూమర్ ఎక్కడుందని చూసుకుంటాం. సో దీనివల్ల ఏంటంటే ప్రిసైజ్ కట్టింగ్ అంటే మీకు ఓపెన్ చేయడం ఓన్లీ ఆ పార్ట్ చుట్టే, అంటే ఆ ట్యూమర్ ఉన్న 1 సెంటీమీటర్ చుట్టూ పార్టే ఓపెన్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ ప్రిసైజ్ కట్టింగ్ అంటే మనకి పేషెంట్కి ఇప్పుడు సర్జరీ చేసినా మనకి ఎక్కడ కట్టింగ్ ఉన్నట్టు ఏమి అంత కనిపించట్లేదు, ఎందుకంటే ఒక చిన్న పార్టే ఓపెన్ చేసాం. సో ఇది నావిగేషన్ వల్ల మనకి ఒకటి ప్రిసైజ్ కట్టింగ్ ఒకటి చేసాం. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, మెయిన్ మా మైండ్లో అంత ఆలోచన ఏంటంటే ఆ ట్యూమర్ ఆ పెద్ద రక్తనాడి జంక్షన్కి అతుక్కొని ఉంది, టార్కులా అంటాం. సో టార్కులా అనేది బ్రెయిన్లో 3 జంక్షన్ సంబంధించింది కాబట్టి ఒక ఏది స్ట్రిప్ అయిపోయినా ఆ 3 జంక్షన్ 3 సప్లై ఉన్నది అంతా డిస్టర్బ్ అయిపోతాయి. సో ట్యూమర్ తీసుకుంటూ ఆ పార్ట్ దగ్గర వెళ్ళాలి. ఆ పార్ట్ దగ్గర వెళ్ళిన తర్వాత మిగతా పార్ట్ ఆ టార్కులా నుంచి ఆ రక్తనాడి నుంచి ఎట్లా తీయాలనే దాంట్లో మా దగ్గర మైక్రోస్కోప్, ఎక్ట్రో మైక్రోస్కోప్ అంటే లేటెస్ట్గా వచ్చే మైక్రోస్కోప్ లోపల జూమింగ్ పవర్ నావిగే ఇవన్నీ బాగుంటాయి అన్నమాట. సో ఆ మైక్రోస్కోప్ చూసుకొని బాగా జూమ్ చేసుకొని ఆ రక్తనాడి నుంచి ట్యూమర్ని స్లోగా తీయగలిగాం. ఒక్కొక్క నెక్స్ట్ న్యూరో మానిటరింగ్ సిస్టమ్ అని అంటాం. న్యూరో మానిటరింగ్ సిస్టమ్ అంటే కాళ్ళు చేతులకి అన్నీ మేము వైర్స్ అన్ని ఫిక్స్ చేసి అనస్థిషియా డాక్టర్ డిఎం న్యూరో అనస్థిషియా డాక్టర్ ఏం చేస్తారంటే దాన్ని కంటిన్యూస్ మానిటర్ చేస్తుంటారు. మనకి ఏమైనా ప్రెషర్ పడినా అక్కడ వేవ్స్ మీద తెలిసిపోతుంటారు అనమాట. సో పేషెంట్ మత్తులో ఉన్నారు. సో మనకి ఏమవుతుందంటే వేవ్ మానిటరింగ్ సిస్టమ్, న్యూరో మానిటరింగ్ సిస్టమ్ వల్ల ఇక్కడ ఏమైనా ప్రమాదం జరుగుతుందంటే మాకు అక్కడ నుంచి ఇండికేషన్ వచ్చేస్తుంది. సో న్యూరో మానిటరింగ్ సిస్టమ్ పెట్టుకొని పేషెంట్ని ఆ ట్యూమర్ తీసే టైంలో ఒక చిన్న పార్ట్ ఆఫ్ ట్యూమర్ ఆల్మోస్ట్ 99% ట్యూమర్ తీసేసాం. 1% ట్యూమర్ దానికి అత్తుకొని లోపలికి వెళ్ళిన పార్టీ దీనికి ట్రై చేస్తున్నప్పుడు మాకు వేవ్స్ డౌన్ అవుతుంది. అంటే అర్థమైంది మీకు ఆ రక్తనాడి ఓపెన్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అని చెప్పి. సో మేమేం చేసాం, ఆల్మోస్ట్ 99% ట్యూమర్ అచీవ్ చేసేసి న్యూరో మానిటరింగ్ సిస్టంలోనే చేలు కాళ్ళు అన్నీ మంచిగా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాత చిన్న పీస్ వదిలేసి వచ్చామంట. అంటే 100%లో ఓన్లీ 1% పీస్ వదిలేసాం. సో ఈ 1% పీస్ ఎందుకు వదిలేయాల్సి వచ్చిందంటే, ట్యూమర్ కణము బినైన్ ట్యూమర్ అంటే నార్మల్ గడ్డ అన్నట్టు. అదే క్యాన్సర్ గడ్డ ఉంటే రేడియేషన్ అవన్నీ ఇప్పించేటోళ్ళం, కానీ ట్యూమర్ నార్మల్ ఉండడం వల్ల ఆ చిన్న పార్ట్ వదిలేసి ఎవ్రీ 6 monthsకి పేషెంట్ని ఫాలో పెట్టి అన్ని పెట్టి చూసుకుంటూ ఉంటాం అన్నమాట.
సో ఈ లేటెస్ట్ టెక్నాలజీ వల్ల అంటే ఇప్పుడు జనాలు చాలా మంది అపోహ ఏముంటుందంటే బ్రెయిన్ ట్యూమర్ వచ్చిందంటే మా కాళ్ళు చేతులు పడిపోతాయి, మా మాట పడిపోతుంది, ఇవన్నీ పడి చాలా మంది సర్జరీ చేయకుండా బాగా ముద్రించుకొని లాస్ట్ స్టేజ్లో వస్తున్నారు. ఇప్పుడు యశోద హాస్పిటల్ అని అంటే అన్ని లాస్ట్ హై ఎండ్ కేసెసే వస్తాయి. చిన్న చిన్న ఆపరేషన్స్ అన్ని బయట చేసేస్తారు, లేదంటే చాలా మంది భయం పడి గ్యారెంటీ ఇవ్వకపోవడం వల్ల సర్జరీ చేయించుకోకుండా వాళ్ళు పాపం లాస్ట్ స్టేజ్లో రావాల్సి వస్తుంది. సో నా సైడ్ నుంచి మా యశోద హాస్పిటల్ మేనేజ్మెంట్ అండ్ నా యాజ్ ఏ న్యూరో సర్జన్ నా సైడ్ నుంచి మెసేజ్ ఏంటంటే ట్యూమర్ ఏదైనా ఉన్నది, టెక్నాలజీ పెరిగింది. సో మీకు ఇంట్రా ఎంఆర్ఐ అంటాం, అంటే మనం సర్జరీ చేసిన వెంబడే ఆపరేషన్ థియేటర్నే మాకు ఎంఆర్ఐ ఉంటుంది. ఎంత ట్యూమర్ తీయగలిగాము, ఎంత ట్యూమర్ ఉంచాము, ఎంత దూరం అంటే మన కాళ్ళు చేతులు సప్లై చేసే ఎలక్వెంట్ ఏరియాస్ అంటాం, ఎంత దూరంలో ఉందని చెప్పి మళ్ళీ అప్పటికప్పుడు ఎంఆర్ఐ చేయించుకొని ఆ పార్ట్ ముట్టాలా వద్దా అనేది ఇంట్రాప్లోనే మేము డిసైడ్ చేసేసుకుంటాం. న్యూరో మానిటరింగ్ సిస్టమ్ వల్ల మనకి ఏంటంటే సర్జరీ పేషెంట్ మత్తులో ఉన్న మనకి బయట సిస్టమ్ వల్ల కాళ్ళు చేతులు పడిపోతున్నాయా లేదా, ఒకవేళ కాళ్ళు చేతులు ఏమైనా వీక్నెస్ వస్తుందంటే మా ట్యూమర్ తీసే టైంలోనే తెలిసిపోతుంది. పాతకాలంలో ఏంటంటే ట్యూమర్ తీసిన తర్వాత పేషెంట్ మత్తులకి బయటకు వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు పడిపోయి ఉంటాయి. మాకేంటంటే పేషెంట్ అనస్థిషియాలో ఉండి మత్తులో ఉండి వెంటిలేటర్ మీద సర్జరీ చేస్తున్న టైంలోనే మాకు న్యూరో మానిటరింగ్ సిస్టమ్ వల్ల కాళ్ళు చేతులు ఉందా లేదా అనేది చూసుకుంటాం. ఒకవేళ స్పీచ్ అంటే మాట్లాడే ఏరియాలో ఉంటే పేషెంట్ అవేక్ అయిన ఉంటాం, అంటే మాట్లాడిపించుకుంటూ సర్జరీ చేస్తాం. ఇది లేటెస్ట్ ఇప్పుడు రెగ్యులర్గా మేము చేసేది ఏంటంటే అవేక్ అయిన అనేది చేస్తాం. నెక్స్ట్ నావిగేషన్ సిస్టమ్ వల్ల మొత్తం కటింగ్ కాకుండా పాతకాలంలో మొత్తం కట్ చేసి ఓపెన్ చేసి ట్యూమర్ కోసం ఎతికేటోడు, ఇప్పుడు అట్లా లేదు. నావిగేషన్ సిస్టమ్ వల్ల అక్యురేట్ నావిగేషన్ అంటే మనకి ఆ పార్ట్ని నావిగేట్ చేసి ఆ పార్ట్ దగ్గర పంపిస్తుంది అనమాట. సో దానివల్ల మన అక్యురసీ ఒకటి ఉంటుంది. సో ఇదండి. సో జనాలకి నా సైడ్ నుంచి మెసేజ్ ఏంటంటే ట్యూమర్ వచ్చి ఇవన్నీ వచ్చినా మనకి కీమో రేడియేషన్ సంబంధించిన మిషన్స్ ఇవన్నీ చాలా అప్డేటెడ్ అయినాయి. సో భయం పడాల్సింది లేదు. ఏ నొప్పి వచ్చినా, తలనొప్పి వచ్చి ఏదైనా చిన్న నొప్పి వచ్చినా పెద్దగా ఏం లేదు, మీకు సంబంధించిన ఒక దగ్గర ఉన్న డాక్టర్కి ఒకటి చూయించుకొని అవి చేసుకోండి. సో ప్రాపర్ స్క్రీనింగ్ ఇంపార్టెంట్. ఏదైనా మేజర్ కేసు వచ్చి ఏదైనా ట్యూమర్ ఉందని భయం పడకండి. దానికి సంబంధించిన టెక్నాలజీ అంతా పెరిగింది. ఇనిషియల్గానే మనం క్యూర్ చేసుకుంటే బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. ఇప్పుడు మన కృష్ణ గారి విషయంలో కూడా అదే ట్యూమర్ సైజు 4-5 సెంటీమీటర్స్ ఉంది. ఇదే మన కృష్ణ గారు భయం పడి ఇవన్నీ చేసింటే ఆ రక్తనాడిని మొత్తం లోపల వెళ్ళిపోయి దాన్ని అంతా బ్లాక్ చేయడం వల్ల రిజల్ట్స్ ఇంకా చాలా బ్యాడ్ అయిపోయింది. సో సార్ అర్లీగా రావడం వల్ల, మనం అర్లీగా సేవ్ చేయడం వల్ల ఇప్పుడు నార్మల్ పర్సన్ ఉన్నారు, ఆల్మోస్ట్ 99% ట్యూమర్ వెళ్ళిపోయింది, ఓన్లీ 1% మిగిలింది. సో ఇది కరెక్ట్ స్క్రీనింగ్, కరెక్ట్ డాక్టర్, కరెక్ట్ టెక్నాలజీ ఇవన్నీ యూజ్ చేయడం వల్ల మీకు సేఫ్టీ మార్జిన్ ఎక్కువ ఉంటుంది. అసలు ఇవి ఎందుకు వస్తాయి సార్? ఇప్పుడు నా పేరు డాక్టర్ కేఎస్ కిరణ్ అండి, న్యూరో సర్జన్. ఇప్పుడు ట్యూమర్ అనేది ఒకటి జెనెటిక్, ఫస్ట్ జెనెటిక్. ఒకటి కొంతమంది దాంట్లో ఇప్పుడు సార్కి వచ్చిన మెనింజియోమా ఏంటి అని అంటే ఎన్నో కాజెస్ ఉంటాయి. ఒక చిన్న దెబ్బ వల్ల రావచ్చు, లేకపోతే ఫ్యామిలీ పరంగా రావచ్చు, అట్లా ఒక 10-15 కాజెస్ ఉంటాయి, మనం ఏవన్నీ చెప్పలేము. సో ట్యూమర్ లోపల 2 కణాలు, మంచి కణం, చెడు కణం. చెడు కణం ఉంటే ఇంకా మన కెమికల్ ఎక్స్పోజర్స్, రేడియేషన్ ఎక్స్పోజర్స్, ఫ్యామిలీ, ఇవన్నీ చాలా కాజెస్ వస్తాయి. ఇది మంచి గడ్డ కాబట్టి మనం చెప్పలేము ఎట్లా ఉందని, ఎన్నో కాజెస్ ఉంటాయి.